ప్రభాస్ గారి సినిమాలో ప్రభాస్ గారితో పక్కన ఒక సీన్‌లో నటించే అవకాశం వస్తే. నా దండం అయిపోతది నా జీవితం అంతా. హ్మ్. నేను అనుకున్నది రీచ్ అయితా. ప్రభాస్‌తో చేయాలని నా కోరిక ఉంది. 'ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ గారు అవును. ఇద్దరితోనే డ్రీమ్. డ్రీమ్. మరెప్పుడు ట్రై చేయలేదా సినిమాలకి? 'ప్రభాస్' గారి సినిమాలకి, 'కళ్యాణ్' గారి సినిమాలకి? ట్రై చేశాను గానీ మనకు అవకాశం ఇవ్వలేదండి. ఇస్తే చేస్తాం. హ్మ్. ఇవ్వంది ఎలా చేస్తాం? ఎన్నాళ్ళవుతుంది 'ఉప్పలవాల్' ఇండస్ట్రీకొచ్చి? ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 10 ఇయర్స్ అయితుంది ఫేమస్ అయ్యి. 10 ఇయర్స్. ఓకే. అయితే యూట్యూబ్‌లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని చూస్తుంటాం. 'ఉప్పలబాలుకి' బెంజ్ కార్ ఉంది. 'ఉప్పలబాలుకి' మణికొండలో ఫ్లాట్ ఉంది. 'ఉప్పలబాలుకి' బ్యాంక్‌లో ఇంత బ్యాలెన్స్ ఉందని చెప్పి. ఇప్పటివరకు ఎంత సంపాదించావు? గంజే లేదు గానీ బెంజ్ కావాలన్నాడంట. నా దగ్గర ఏలాంటి బెంజ్ కార్ లేదు. ఒక బిల్డింగ్ లేదు. తినడానికే కష్టంగా ఉంది. అంటే అవన్నీ మెయింటైన్ చేసేంత రేంజా? ఎందుకు చక్కగా సినిమాలు చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమసు, ఫేమస్ ఫేస్‌బుక్‌లో అయినా ఒక్క రోజుకి 1000, 2000 ఇస్తారండి. హ్మ్. అంతకన్నా ఎక్కువ మాకు ఇవ్వరు. ఈవెంట్‌లకి కూడా వెళ్తుంటారు గానీ ఎక్కువ అవును. పేమెంట్. ఈవెంట్‌కెళ్తాము. 15,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 5,000 ఇస్తారు. ఒకరొక తీరు ఇస్తారండి హ్మ్. డబ్బులు. అయితే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఎప్పుడన్నా అన్నం తినకుండా పస్తులు పడుకున్న రోజులున్నాయా? ఇండస్ట్రీకొచ్చినాక ఫుడ్ తినకుండా ఏం లేను. ఫుడ్ తినే బతికాను. హ్మ్. కానీ విలేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్‌కి ఇబ్బందయింది. హైదరాబాద్ కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందికి బాధపడ్డాను హ్మ్. గానీ, ఇప్పుడు ఫేమస్ అయినాక ఫుడ్ మాత్రం టైంకి తింటున్నా. హ్మ్. ఫుడ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బతకడానికైతే ఖర్చెళ్తుందండి. హ్మ్. ఎళ్తుంది గానీ సంపాదించుకోవడానికి అవ్వట్లేదు. అవ్వట్లేదు. హ్మ్. ఎక్కడ బంజారా హిల్స్‌లోనా ఉండేది? జూబ్లీ హిల్సా? లేదండి. నేను ఉప్పల్‌లో ఉండేది. ఉప్పల్ కిరాయికుంటా. హ్మ్. నేను బంజారాలు, జూబ్లీహిల్స్ ఉన్నంత సీన్ లేదు నాకు. అయితే కార్లు, ఇల్లులు ఏమీ లేవయితే మరి. లేవండి. నేను క్యాబ్‌లో వచ్చి వాళ్ళ క్యాబ్‌లో పోతా.